నమస్కారం ఫ్రెండ్స్. ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? ఈ ఒక్క డైలాగ్ లక్షల మందిని ఆలోచింపజేసింది. మనమందరం ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. జీవితం చాలా పెద్దది, చాలా పొడవుగా ఉందని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన దగ్గర ఎంత సమయం ఉందో కరెక్ట్‌గా మనకు తెలియదు. అందుకే ఈరోజు ఈ భూమి మీద ఉన్నప్పుడే తప్పకుండా చేయాల్సిన 10 విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మొదటిది మీ తల్లిదండ్రులకు సమయం ఇవ్వండి. దీనికో కథ చెప్తాను. ఒక అబ్బాయి పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాడు. ఎంతలా అంటే డైలీ పొద్దున్నే సాయంత్రం వరకు డ్యూటీ. సాయంత్రం అవ్వగానే ఫ్రెండ్స్, నైట్ అవ్వగానే ఫోన్స్, వీకెండ్ అవ్వగానే షికార్లు. ఈ విధంగా ఉండేది. అతని లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందంటే ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. అది ఎంతలా తీసుకెళ్ళిందో చెప్తాను వినండి. అతను ఉన్న బిజీ లైఫ్లో కనీసం వారి యొక్క తల్లిదండ్రులతో ఒక 10 నిమిషాలు కూడా సమయం కేటాయించలేకపోయేంతగా ఉండేదన్నమాట. వారి తల్లి, అరే కాసేపు కూర్చోరా, భోంచేయరా, ఒక 10 నిమిషాలు మాతో స్పెండ్ చేయరా అని చెప్పినప్పుడల్లా, ఇప్పుడు సమయం లేదమ్మా, ఇప్పుడు సమయం లేదు నాన్న, నాకు పని ఉంది, తిరిగి మళ్ళా వస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. డ్యూటీకని, ఫ్రెండ్స్ తోటి అని, పార్టీలకని, ఈ విధంగా. సడన్గా ఒకానొక రోజు వారి తల్లికి చాలా డేంజర్గా బాగలేక హాస్పిటల్ అయితే చేరిందనమాట. ఆ హాస్పిటల్లో వెళ్ళాక డాక్టర్ గారు చెప్పిన మాటలు విని ఈయన చాలా బాధపడ్డాడు. ఎవరైతే ఈ జాబ్ చేస్తున్నాడో ఈ పర్సన్ అనమాట. ఎందుకంటే వారి యొక్క తల్లికి ఇప్పుడు కావాల్సినది మందులు కాదు, మీ యొక్క ప్రేమ అని చెప్పగానే డాక్టర్ ఇతను చాలా చాలా రియలైజ్ అయ్యి తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మ క్షమించు, మీకోసం నేను ప్రతిరోజు కేవలం మీకోసం కనీసం ఒక 10 నిమిషాలు టైం కేటాయించి మీతో స్పెండ్ చేస్తాను అని ఆ రోజు నుంచి వారి యొక్క బాగోగులు కానీ, వారి ఆరోగ్య పరిస్థితులు కానీ, వారికి ఏమైనా అవసరతలు ఉన్నాయో లేదో తెలుసుకొని వాటిని తీరుస్తూ ఆ రోజు నుంచి వారి యొక్క తల్లిదండ్రులను చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం వారి తల్లిదండ్రుల కోసం ఒక 10 నిమిషాలు వెచ్చించండి రోజులో. డబ్బు సంపాదించవచ్చు, పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు, కీర్తి సంపాదించవచ్చు, ప్రతిదీ సంపాదించుకోవచ్చు. కానీ తల్లిదండ్రులను కోల్పోతే ఆ సమయాన్ని తిరిగి పొందలేము. ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఆ సమయాన్ని కేటాయించండి. ఇక రెండవది, మీ కలను వాయిదా అస్సలు వేయొద్దు. దీనికి ఒక రియల్ స్టోరీ అయితే ఉంది. రవి అనే యువకుడికి పోలీస్ అవ్వాలన్నది చిన్నప్పటి కల. ప్రతి ఉదయం 5 గంటలకు నిద్ర లేచి చదవాలనుకునేవాడు. కానీ అలారం మోగగానే రేపటి నుంచి మొదలు పెడతా అని చెప్పేసి పనిని వాయిదా వేసుకుంటూ వచ్చేవాడు అనమాట. అలాగే రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, ఎగ్జామ్ సమయం రానే వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేశాడు. హడావిడిగా చదవడం మొదలు పెట్టేశాడు. కాకపోతే ఎగ్జామ్ రాశాక రిజల్ట్ వచ్చేసరికి ఇతను పూర్తిగా ఫస్ట్కే ఫెయిల్ అయిపోయాడు. కానీ అదే ఊరిలో అతని యొక్క ఫ్రెండు రోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు కొద్దిగా చదువుతూ ఆ ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ అయ్యి తను ఉద్యోగం అయితే సంపాదించడం జరిగింది. ఆ తర్వాత ఇతను రవి ఎవరైతే ఉన్నారో ఈ రవి పూర్తిగా రియలైజ్ అయ్యి, అరే పోస్ట్పోన్ చేసుకోవడం ద్వారా మనం వెనకబడి ఉన్నామని చెప్పేసి ఆ రోజు నుంచి క్రమక్రమంగా చదవడం మొదలుపెట్టి ఇంకొద్ది నెలల్లోనే అతను కూడా కష్టపడి ప్రతిరోజు క్రమం తప్పకుండా చదివి ఉద్యోగం అయితే సంపాదించడం జరిగిందనమాట. ఇందులో నీతి ఏమంటే ఏదైనా పనిని అప్పటికప్పుడే చేసేయాలి. వాయిదా వేసుకుంటూ వెళ్తే మన యొక్క జీవితం కూడా వాయిదాల రూపంలోనే ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. రేపు చేస్తా, ఇంకో సంవత్సరం చేస్తా, ఇంకో 5 సంవత్సరాల తర్వాత చేస్తా, ఇలా అనుకుంటుంటూ పోతే మీ జీవితమే సగానికి సగం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజే ఒక అడుగు వేసేయి. మూడవది, ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సురేష్ అనే వ్యక్తి ఛాతి నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అతని యొక్క భార్య వచ్చేసి వెళ్ళి డాక్టర్ వద్దకు కలవండి, చూపించుకోండి అని చెప్తూ ఉండేది. కానీ అతను మాత్రం ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాంలే అని వాయిదా వేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఒకానొకసారి
సడన్గా అతను బాగోలేక కుప్పకూలిపోయాడు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ వాళ్ళు చెప్పిన మాటలు విని వారి యొక్క ఫ్యామిలీ మొత్తం కన్నీరు మున్నీరు పాలైపోయాయి. ఎందుకంటే అతనికి ఉన్న ప్రాబ్లము కొన్ని వారాల క్రితమే వచ్చి ఉంటే ఈజీగా నయమైపోయేదని, ఇప్పుడు చాలా రోగం అనేది ముదిరిపోయిందని, చాలా ఖర్చుతో కూడుకున్నదని, అవసరమైతే టైం బాగోలేకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తారన్నమాట. అప్పుడు ఆ మాటలు విన్న అతను చాలా రియలైజ్ అయ్యి, నేను నెగ్లెక్ట్ చేసినది నన్ను మాత్రమే కాదు, నా యొక్క ఫ్యామిలీకి కూడా నేను దూరం అయిపోయేలాగా నేను నెగ్లెక్ట్ చేశాను. అందుకని అప్పటి నుంచి సమయానికి భోజనం చేయటం, సమయానికి వ్యాయామం చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, తన యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, ఇలాంటి పనులు చేసి మంచిగా ఉన్నాడనమాట. డబ్బు ఉంటే మందులు కొనగలం, కానీ ఆరోగ్యాన్ని అస్సలు కొనలేము. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి, మంచి వ్యాయామం చేయండి, మంచి నిద్రను పొందండి, మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోండి. 4వది క్షమించడం నేర్చుకోండి. ఒక తండ్రి నీళ్లతో నిండిన గ్లాస్ను తన యొక్క కొడుకు ఇచ్చి ఈ విధంగా అడిగాడు, దీన్ని ఒక్క నిమిషం పట్టుకుంటే చేత్తో ఎలా ఉంటుంది అని అడిగాడు. కొడుకు ఏమీ కాదు అన్నాడు. అలాగే ఒక గంట పట్టుకుంటే కొడుకు చేయి నొప్పి పడుతుంది అని అన్నాడు. అలాగే ఒక రోజంతా గ్లాసును పట్టుకుంటే చేయి మొద్దు బారిపోతుంది అన్నాడు. అప్పుడు తండ్రి నవ్వుతూ ఇలా అంటాడు, ఈ గ్లాస్ లాంటిదే కోపం కూడా. ఒక నిమిషం ఉంటే పర్వాలేదు, కానీ కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనసులో పెట్టుకొని ఉంటే అది ఎదుటివారిని కాదు, నిన్నే బాధిస్తుంది. ఆ మాటలు విన్న కొడుకు ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడని తన స్నేహితునికి ఫోన్ చేసి, అయిపోయింది నన్ను క్షమించు అనగానే ఎన్నో సంవత్సరాల వారి మధ్య ఉన్న దూరం కాస్త దగ్గరయ్యి ఒకటైపోయారనమాట. ద్వేషం మనల్ని మాత్రమే కాల్చేస్తుంది. క్షమించడం అంటే వాళ్ళను పొగడడం కానీ, వాళ్ళను గెలిపించడం కానీ అని అర్థం కాదు. మన యొక్క మనసుకి మనం ప్రశాంతతను మనమే ఇచ్చుకోవటం. 5వది మీ కుటుంబంతో జ్ఞాపకాలను గుర్తించుకోండి. ఒక అబ్బాయి తన అమ్మకు సంబంధించిన ఒక ఆల్బమ్ని చూస్తున్నాడు. ప్రతి పండుగకు తీర్చుకున్న ఫొటోస్ కానీ, ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఫొటోస్ కానీ, తన ఇంటిలో జరిగిన ఫంక్షన్స్ కానీ, ప్రతి ఒక్క ఫొటోస్ని చూస్తూ ఉన్నాడు. ఆ అన్ని ఫొటోస్లో అతను గమనించిన విషయం ఏమిటంటే, ఏ ఒక్క ఫోటోలో కానీ తన యొక్క నాన్న ఫోటో అనేది లేదు. తను వెంటనే తన అమ్మను పిలిచి అడుగుతాడు, అమ్మ ఎందుకు ప్రతి ఫోటోలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నాన్న ఎందుకు లేరమ్మా అని అడుగుతాడు. అప్పుడు అమ్మ ఇలా అంది, ఆ ఫోటోలు తీసింది నాన్నేరా అని అంటుంది. మన సంతోషం కోసం అతని జ్ఞాపకాలను పక్కన పెట్టాడు అని అంటుంది. అప్పుడు కొడుకు నిశ్శబ్దం అయిపోతాడు. ఆ రోజు నుంచి జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్కు కుటుంబం సమేతంగా ఫోటోలు దిగడం, ఆ యొక్క జ్ఞాపకాలను గుర్తించుకోవటం, చివరికి నాన్న లేని సమయంలో కూడా ఆ ఫోటోలను జ్ఞాపకంగా చూసుకొని ఉండేవాడు అనమాట. జ్ఞాపకాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా. ఫోటోలు తీసుకోవటం, మంచి మంచి ప్రయాణాలు చేయడం, టూర్ వెళ్ళడం, కలిసి నవ్వటం, చివరికి గుర్తుండే అంశాలు అనేటివి ఇవే మన యొక్క ఫ్యామిలీకి. 6వది మంచి పనులు చేయండి. ఒక వృద్ధుడు ఎండలో నడుస్తూ బాగా అలసిపోయి ఆ ఊరిలో ఉన్న చివరిగా ఉన్న ఒక ఇల్లు వద్దకు వెళ్ళి, అమ్మ నీరుంటే ఇస్తారా అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ ఇంటిలో నుంచి ఒక చిన్న ఆడబాబు వచ్చి బయటకు నీటితో పాటు కొద్దిగా మజ్జిగ కూడా తీసుకుని వచ్చి ఇస్తుందన్నమాట. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వుతూ, నీ మంచితనానికి దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్ పాలైతే అయ్యింది ఆమె, ఆ చిన్న పాప పెద్దయిన తర్వాత. కానీ అక్కడ చికిత్స చేసిన డాక్టర్ ఎవరో తెలుసా? ఆ రోజు దాహం తీర్చుకున్న ఆ యొక్క వృద్ధుడే. ఓకే, ఇదివరకు బాగుంది. కానీ ఆమె చికిత్సకు అయిన బిల్లు చూసి ఆమె బిత్తరపోయింది, అంటే భయపడిపోయింది. అంత డబ్బు నా వద్ద లేదు కదా అంటూ. కానీ ఆ బిల్లు వచ్చేసి వెనకాల ఏమని రాయబడిందో తెలుసా? కానీ ఈ బిల్లు కొన్ని సంవత్సరాల క్రితమే ఆ దాహం తీర్చడం ద్వారా నువ్వు అప్పుడే ఆల్రెడీ చెల్లించేసావని రాసి ఉంది. కాబట్టి మనం చేసిన మంచితనం అనేది ఎప్పటికీ వృధా కాదు. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న మంచి పని అయితే ఖచ్చితంగా చేయాలి. ఒకరికి సహాయం చేయండి, ఒక మంచి పనిని చేయండి,
ఒక మంచి మాటలు చెప్పండి. మనిషి చనిపోయాక గుర్తుండేటివి ఈ మంచి మాత్రమే గుర్తుంటుంది. అది భయాన్ని జయించండి. ఒక అబ్బాయికి స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడాలంటే చాలా చాలా భయం వేసేది. కానీ అతను వెళ్ళాలని చాలా ఆశపడుతూ ఉండేవాడు. బాగా మాట్లాడాలని ఆశపడేవాడు. కానీ లోపల మాత్రం భయం. ఓహో! స్టేజ్ పైకి మనం ఎక్కి మాట్లాడగానే అందరూ నవ్వుతారేమో, అందరూ తిడతారేమో, హేళన చేస్తారేమో, ఈ విధంగా భయం లోపల ఉంచుకొని అలాగే ఉండిపోయేవాడు. కానీ ఒకరోజు అతన్ని పిలిచి ఒక టీచర్ ఏమందంటే, "అరే! నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి మాట్లాడగలవు. ఖచ్చితంగా మాట్లాడాలి" అని కొంచెం మోటివేషన్ ఇవ్వగానే అతను కాళ్ళు వణుక్కుంటూ స్టేజ్ ఎక్కాడు. మొదట్లో మైక్ పట్టుకొని తన యొక్క గొంతు తడబడింది. కానీ చివరి వరకు మాట్లాడి అందరితోటి చప్పట్లు కొట్టించుకోగలిగాడనమాట. అప్పటి నుంచి అతను పూర్తిగా రిలైజ్ అయ్యి, నేను భయపడుతున్నది స్టేజ్‌కి కాదు, నాలో ఉన్న భయంకే. కాబట్టి ఈరోజు నుంచి నేను భయపడకుండా ధైర్యంగా మాట్లాడగలను అని నిర్ణయించుకొని అతి తొందరలో కొద్ది కాలంలోనే గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయితే అయ్యాడనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ మీ లైఫ్స్‌ని ఇలాంటి కథల్ని పూర్తిగా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని నా యొక్క ఆలోచన. ఫెయిల్ అయిపోతామంటూ భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ గెలవలేరు. ప్రయత్నం చేయండి. దానికోసం ప్రయత్నం చేయండి. 8వది నేర్చుకోవడం అస్సలు ఆపొద్దు. ఒక ఊరిలో రాము అనే అబ్బాయి టీ అమ్ముతూ తన యొక్క కుటుంబాన్ని అయితే పోషించుకుంటూ ఉండేవాడనమాట. అది చూసి ఇతరులు పక్క ప్రజలు ఏమనేవారంటే, "ఇంకా నీకేం చదువు వస్తుంది? నువ్వు ఇంతే, నువ్వు జీవితంలో పైకి ఎదగలేవు" అనే మాటలు అన్నారు. కానీ అతను టీ రెడీ అయిన తర్వాత అంటే రాత్రి 10 గంటల తర్వాత ప్రతిరోజు 2 గంటల సమయం పాటు చదువుకుంటూ కూర్చుండేవాడనమాట. కానీ ఒకానొక రోజు అతను పెద్ద ఉద్యోగాన్ని అయితే సాధించాడు. అది చూసి ఆ రోజు హేళన చేసిన వారు, "అరే! నీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎలా జరిగింది?" అని అడగగానే, "నేను ఎప్పుడు చేసే పని ఆపలేదు. నేను కొత్త విషయాలు నేర్చుకునేది కూడా ఎప్పుడూ ఆపలేదు. అదే నాకు మంచి సక్సెస్‌ను ఇచ్చిందని" ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడనమాట. అలాగే ఈ కథలో చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరూ కొత్త కొత్త విషయాలను, కొత్త కొత్త స్కిల్స్‌ను, కొత్త కొత్త సబ్జెక్ట్‌ను, కొత్త కొత్త నైపుణ్యాలను ప్రతి ఒక్కటి ఏదో రోజులో కనీసం ఏదో చిన్న విషయాన్నైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తే మన యొక్క నాలెడ్జ్ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుందన్నమాట. కొత్త స్కిల్స్, కొత్త పుస్తకాలు, కొత్త అనుభవాలు ఇలాంటివే మిమ్మల్ని ఇంకాస్త ముందుకు తోస్తాయి. 9వది మీ జీవితానికంటూ ఒక లక్ష్యం అనేది ఉండాలి. డబ్బు మాత్రమే లక్ష్యం అనేది కాదు. మీ జీవితంతో పాటు ఇంకొకరి లైఫ్, మీ వల్ల మరొకరి లైఫ్ కూడా బాగుపడితే ఇలాంటి లక్ష్యాలను మీ జీవిత లక్ష్యంగా ఎన్నుకోండి. 10వది ఈరోజే మొదలు పెట్టండి. రేపు కాదు, నెక్స్ట్ మినిట్ కాదు, ఒక నెల తర్వాత కాదు, ఈరోజే మొదటి అడుగు వేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ పుడతామో లేదో ఎవ్వరికీ తెలియదు, కానీ ఈ జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతిరోజు విలువైనదిగా మార్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ మోటివేషనల్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.